రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండల కేంద్రంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇటికాల మహేందర్ కు బ్యాలెట్ నెంబర్ 1 ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. మొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మహేందర్ కు ఈ గుర్తు రావడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజల ముందుకు వచ్చారని మహేందర్ తెలిపారు. తంగెలపల్లిని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి తనకున్న ప్రణాళికలు గ్రామస్తుల మద్దతు తనకు బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. యువత మరియు గ్రామ ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానని ధైర్యంగా వెల్లడించారు. ఉంగరం గుర్తు మొదటి నెంబర్ గా ఉండడంతో ఎన్నికల ప్రచారంలో ఈ గుర్తు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తుందని వారు తెలియజేశారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా తంగలపల్లి గ్రామంలో నేను బరిలో ఉండడం జరిగింది. కావున ప్రజలందరూ గమనించి వారి అమూల్యమైన ఓటును బ్యాలెట్ నెంబర్ 1 గుర్తు ఉంగరం గుర్తు మేము అందరం తంగలపల్లి గ్రామంలో 6 పోటీ చేశాము. 6 ఇట్లలో నేను నిరుపేద కుటుంబాన్ని ప్రజల సేవకై ముందుకొచ్చాను. కాబట్టి నా ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని ఓటరు మహాశయులందరినీ పాదాభి వందనం చేసి మరి కోరుకుంటున్నారు. 6 నేను ఒక్కనే, ఇది మొదటిసారి యువకుణ్ణి. 5 ఇంతకుముందు వేరు పదవులలో ఉన్నారు. వాళ్ళంతా పదవులు అనుభవించిన వాళ్ళే. వాళ్ళందరి గురించి మీ తంగలపల్లి గ్రామ ప్రజలందరికీ తెలుసు. నేను ఎలాంటి వాడిని, మహేందర్ అని పిలవగానే మీ దగ్గరికి వచ్చి ఎలాంటి సమస్య ఉన్నా కంపల్సరీ దాన్ని సమస్యను గ్రామ సమస్యగా తీసుకొని, నా సమస్యగా తీసుకొని నా పాదయాలకు చెప్పి నేను దాన్ని కంపల్సరీ నెరవేరుస్తానని తంగలపల్లి ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎలక్షన్లు ఎందుకు పెట్టారో తంగలపల్లి గ్రామ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేంద్రం నుండి 3000 కోట్లు రావాలా కాబట్టి కాంగ్రెస్ సర్కార్ ఈ ఎలక్షన్ను, గ్రామ పంచాయతీ ఎలక్షన్ను తెలంగాణ గ్రామాల్లో ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి తెలంగాణకు రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాలి కాబట్టి, కేంద్రం నుంచి అంటే మోడీ నుంచి రావాలి కాబట్టి ఆ మోడీ ప్రభుత్వ నిధులన్నీ మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లడానికి మాత్రమే ఈ తెలంగాణ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టడం జరిగింది. ప్రజలారా ఇదొక్కటి గమనించండి. మన కేంద్ర నిధులు వస్తున్నాయి కాబట్టి, అందులో కేంద్ర నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్రం పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తంగలపల్లిలో నేను మీ కుటుంబ సభ్యుల్ని, మీ అన్నను తమ్మును మీరు ఆలోచించి ఆ కేంద్ర నిధులు రావాలి కాబట్టి నేను కేంద్ర పార్టీ కార్యకర్తగా ఉన్నాను కాబట్టి నా మండల బాడీ, జిల్లా బాడీ బండి సంజయ్ అన్న మరియు జిల్లా అధ్యక్షులు గోపన్న గారు, మండల అధ్యక్షులు శ్రీధరన్న గారు వీళ్ళందరూ నన్ను తంగలపల్లి కేంద్రం, తంగలపల్లి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నియమించారు. కాబట్టి ఓటర్ మహాశయులందరూ గమనించి ఉంగరం గుర్తుపై ఓటేయాలని కోరుకుంటూ ఓటర్ మహాశయులందరికీ అభివందనాలు.